హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గ్రూప్. ఫ్రెండ్స్, ఏపీఎస్సీ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో 8 నోటిఫికేషన్లకు ఉమ్మడిగా జనరల్ స్టడీస్ అయితే కండక్ట్ చేస్తారంట. సో ఇదేంటో క్లియర్గా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక కొత్త విధానాన్ని శ్రీకారం చుట్టింది. గతంలో జారీ చేసిన 8 నోటిఫికేషన్ల రాత పరీక్షకు వచ్చే ఏప్రిల్ 27 నుంచి అదే నెల 30 తేదీ వరకు నిర్వహిస్తామని ప్రకటించగా, సో ఈ 8 పరీక్షల్లో పేపర్ 1గా ఉండే జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ పేపర్ను మాత్రం ఉమ్మడిగా ఏప్రిల్ 28న ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తామని వెల్లడించడం జరిగింది. ఒకే సిలబస్తో పరీక్ష నిర్వహిస్తున్నందున అభ్యర్థుల సన్నద్ధతకు సమయం ఆదా కావడంతో పాటు ప్రశ్నపత్రం రూపకల్పన మూల్యాంకనం సులువుగా ఉంటుందని ఏపీఎస్సీ చైర్పర్సన్ అనురాధ అయితే తెలపడం జరిగింది. సో పరీక్షలు జరగనున్న నోటిఫికేషన్లు ఇవే. సో అదేంటో మనం 1 by 1 అయితే చూద్దాం. సో అసిస్టెంట్ డైరెక్టర్ టౌన్ ప్లానింగ్, లైబ్రేరియన్ వైద్య ఆరోగ్య శాఖ, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్ దివ్యాంగుల సంక్షేమ శాఖ, అసిస్టెంట్ కెమిస్ట్ భూగర్భ నీటిపారుదల శాఖ, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఏపీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ సర్వీస్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్, సో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు గత ఏడాది వెలువడ్డాయి. వీటికి అనుగుణంగా కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలకు కృష్ణా, విశాఖపట్నం, చిత్తూరు, అనంతపురం జిల్లాలో జరుగుతాయని ఏపీఎస్సీ తెలపడం జరిగింది. పూర్తి వివరాలు వెబ్సైట్లో ఉంచినట్లు పేర్కొంది. సో అఫీషియల్ వెబ్సైట్ అయితే మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ యూజ్ చేసి మీరు ఏపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ అయితే తెలుసుకుని ఈ యొక్క నోటిఫికేషన్లు అయితే ఎగ్జామ్ డేట్స్ అయితే ఒకసారి చూసుకోండి. అండ్ అలానే 1:100 నిష్పత్తిలోని అభ్యర్థులు అవకాశం కల్పించాలి. గ్రూప్ 1 ప్రధాన పరీక్ష రాసేందుకు ప్రిలిమ్స్ ద్వారా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులకు అర్హత కల్పించాలని పలువురు అభ్యర్థులు ఏపీఎస్సీని అయితే కోరుతున్నారు. సో గ్రూప్ 2 డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి 1:100 నిష్పత్తి విధానాన్ని అనుసరించారని తెలిపారు. అయితే తెలంగాణలోని అంటే టీజీపీఎస్సీలోని 31,000 మందికి గ్రూప్ 1 ప్రధాన పరీక్ష రాసేందుకు అర్హత కల్పించారని గుర్తు చేయడం జరిగింది. పాలిటెక్నిక్ లెక్చరర్ నోటిఫికేషన్ని పునఃపరిశీలించాలి. సో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో క్యారీ ఫార్వర్డ్ లెక్చరర్ పోస్టుల భర్తీకి జారీ చేసిన 13/2023 అంటే 2023 అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో నోటిఫికేషన్పై పునఃపరిశీలన అయితే జరపాలని పలువురు అభ్యర్థులు ఏపీఎస్సీ చైర్మన్కు విజ్ఞప్తి చేయడం జరిగింది. సో గత ఏడాది ఆగస్టులో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల విరుద్ధంగా మహిళలకు రోస్టర్ పాయింట్లు కేటాయించమన్నారు. సో ఈ విధానంపై పునఃపరిశీలన జరిపి పురుషుల అభ్యర్థులను నష్టం జరగకుండా చూడాలని విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది. సో ఇది ఏపీఎస్సీ లేటెస్ట్ అప్డేట్. సో ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఆర్ టీజీపీఎస్సీ సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక వీడియోని మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ సంబంధించి ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఒకటి ఉంది, అది కూడా ఫాలో అవ్వాలనుకుంటే లింక్ అని డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. సో ఆ విధంగా మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ అలానే నేను డైలీ ఈనాడు కరెంట్ అఫైర్స్ అయితే చేస్తున్నాను, అది కూడా ఫాలో అవ్వండి. సో మీకు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే తప్పకుండా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.